వైసీపీ మూడో జాబితాలో బీసీలకు అగ్రతాంబూలం. మూడో జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను కేటాయించిన జగన్. 4 ఎంపీ స్థానాల్లో బీసీ అభ్యర్థులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అభ్యర్థుల కసరత్తు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా 5 ఎంపీ స్థానాలకు 15 అసెంబ్లీ స్థానాలతో కలిపి మొత్తం 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ జాబితాను సిద్ధం చేసింది. మూడో జాబితాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలను బీసీలకు, 1 స్థానం మైనారిటీ, 3 స్థానాల్లో ఓసీలకు కేటాయించారు. ముందుగా ప్రకటించినట్లుగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్ల కేటాయింపు జరిగింది. ఎంపీ స్థానాల్లో 6 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు, 1 స్థానం ఓసీ, మరొక స్థానం ఎస్సీలకు కేటాయించారు. శ్రీకాకుళం నుంచి పేడాడ తిలక్, విశాఖపట్నం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ స్థానానికి కేశినేని నాని, కర్నూలు ఎంపీ స్థానానికి జయరాం, తిరుపతి ఎంపీ స్థానం నుంచి కోనేటి ఆదిమూలానికి అవకాశం కల్పించారు. ప్రకటించిన 6 ఎంపీ స్థానాల్లో 5 స్థానాలు బీసీలకు కేటాయించారు. 21 మంది జాబితాలో 5 ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. తిరుపతి ఎంపీగా పనిచేస్తున్న మధ్యల గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. మంత్రిగా పనిచేస్తున్న జోగి రమేష్ ని పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు. మదనపల్లి నియోజకవర్గానికి మైనారిటీ వర్గం నుంచి నిస్సార్ అహ్మద్ కు కేటాయించారు. మంత్రిగా ఉన్న జయరాం కు కర్నూలు ఎంపీ స్థానం కేటాయించారు.